హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మన ఇంట్లోనే అద్దిరిపోయే పల్లి చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, పూరీలోకి అద్దిరిపోతుంది. సర్లే మాకు చౌదంతా ఎందుకు, స్టార్ట్ చేసేయండి అంటారా? చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి దాంతో స్పైస్కి తగ్గట్టు చిల్లీస్ కూడా యాడ్ చేయండి. నేనైతే ఈ పచ్చిమిర్చికి కొంచెం లెస్ స్పైస్ ఉంటుంది కాబట్టి 12 పచ్చిమిర్చి వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీ చట్నీలోకి ఇంపార్టెంట్ థింగ్ పల్లీలు కదా. ఇప్పుడు పల్లీలు, ఈ గ్రీన్ పచ్చిమిర్చి నూనెలో బాగా వేంపుకోండి. దాని తర్వాత వైట్ పప్పులు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. మా సైడ్ అయితే దీన్ని వైట్ పప్పులు అంటారు. దీన్ని కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసేయండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీంతో చింతపండు, గార్లిక్ ఇవి కూడా బాగా వేసి ఫ్రై చేసేయండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి, అంతలో ఇవి చల్లారిపోతాయి. తర్వాత డైరెక్ట్ గ్రైండర్ తీసుకొని దాంతో వేసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత వేసుకుంటే మనకు బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకోండి, టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని నీట్గా మెత్తగా పేస్ట్ వచ్చినట్టు మిక్సీ పట్టేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ తిరువాత పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసేసుకొని తిరువాత గింజలు, వట్టి మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఈ తిరువాత మసాలా కాగుతున్న ఈ తిరువాతని చట్నీలో వేస్తే ఉంటుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.